మనం పనసపండు తిన్న తర్వాత లోపల ఉండే గింజలను పారేస్తుంటాం. అది తప్పు. పనసపండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ చాలామంది పనస తిన్న తర్వాత గింజలను పారేస్తారు. అయితే ఆ గింజలతో రుచికరమైన కాఫీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును. పనస గింజలతో ప్రత్యేకమైన కాఫీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది గమనించిన ఒక సాదాసీదా మహిళ ఆలోచన ఆ పారేసే గింజలని కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా మార్చింది. కేరళలోని వయనాడుకు చెందిన జామి సాజీ అనే మహిళ వేస్ట్ టు వెల్త్ అంటే వ్యర్థాల నుండి సంపద అనే సూత్రానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. పనస గింజలతో ఆమె తయారు చేస్తున్న ప్రత్యేకమైన కాఫీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. జామి సాజీ ప్రయాణం ఆమె ఇంటి వంటగదిలోనే చాలా సాధారణంగా ప్రారంభమైంది. పనస గింజల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకున్న ఆమె వాటిని ఎండబెట్టి రోస్ట్ చేసి కాఫీ పొడిగా మార్చడంపై ప్రయోగాలు చేశారు. అలా తయారైన కాఫీ పొడిని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా దానికి అనూహ్య స్పందన లభించింది. రుచిలో సాంప్రదాయ కాఫీకి ఏమాత్రం తీసిపోని ఈ పనస గింజల కాఫీ ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించబడుతోంది. నేడు ఈ స్టార్టప్ కోట్లాది రూపాయల టర్నోవర్తో దూసుకుపోతోంది. ఈ కాఫీకి ఇంత డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఇందులో కెఫిన్ లేకపోవడమే. సాధారణ కాఫీ తాగటం వల్ల కొందరిలో నిద్రలేమి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ పనస గింజల కాఫీ పూర్తిగా కెఫిన్ రహితమైంది. ఆరోగ్యానికి ఎంతో సురక్షితమైంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వారికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. జామి సాజీ కేవలం వ్యాపారవేత్తగా ఎదగటమే కాకుండా సమాజానికి కూడా మేలు చేస్తున్నారు. గతంలో పనస గింజలను పారేసే స్థానిక రైతులకు ఇప్పుడు ఆమె అదనపు ఆదాయ వనరుగా మారారు. రైతుల నుండి నేరుగా గింజలను సేకరించడం ద్వారా వారికి మంచి ధర లభిస్తోంది. అలాగే ఈ తయారీ ప్రక్రియలో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్, మార్కెటింగ్ వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన జామి సాజీ కథ పెద్ద పెట్టుబడుల కంటే వినూత్నమైన ఆలోచన, పట్టుదల ఉంటే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని నిరూపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు పనస గింజల పొడితో చాక్లెట్ వాసన మరియు రుచిని తీసుకురావచ్చని బ్రెజిల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోకో గింజలను వేయించి పులియబెట్టే పద్ధతిని పనస విత్తనాలకు కూడా ఉపయోగించి ఈ చాక్లెట్ పౌడర్ తయారు చేస్తారు. దీనివల్ల ఖరీదైన చాక్లెట్లకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.